అలా చెప్పాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్యం ఏంటంటే, వాక్యం చెప్పే ముందు ఒక ప్రశ్న వేస్తున్నాను. మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అంటే ఏమిటి ప్రశ్న? దేవునికి స్తోత్రం. మారు మనసు అంటే ఒకటి మనలో ఉన్న చెడుతనాన్ని విడిచిపెట్టడం ఒకటి. రెండోది అనుదినము కూడా మన హృదయాన్ని సరిచేసుకోవడం. దేవునికి స్తోత్రం. ఏదో చర్చికి వెళ్ళినప్పుడు కాదు, కానీ అనుదినము కూడా నువ్వు ప్రార్థన చేసే ప్రతిరోజు కూడా నువ్వేం చేస్తున్నావో, ఏం చూస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో, ఏం వింటున్నావో, ఏం ఆలోచిస్తున్నావో, లేకపోతే ఎలా ప్రవర్తిస్తున్నావో అన్నీ దేవుడికి తెలుసు. కాబట్టి అవన్నీ దేవుడి దగ్గర ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసుకునేటప్పుడు సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎలా సరి చేసుకోవాలి అమ్మా? ఎలా సరి చేసుకోవాలంటే దేవునికి స్తోత్రం. ఉదాహరణకి ఏదైనా లోపం మీలో ఉన్నవాడు చెప్పండి. అంత ఎక్కువ కోపం ఉంది సహోదరి, బాగా చెప్పింది. దేవునికి స్తోత్రం. కోపం లేని వాళ్ళు అసలు ఎవరో అందరికీ ఉంటుంది, యథార్థంగా ఒప్పుకుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏమని అడగాలంటే, ప్రభా కోపం నుంచి నన్ను విడిపించిన ఆయన, నాలో కోపం ఉందయ్యా నన్ను క్షమించయ్యా, కోపం నుంచి నన్ను విడిపించయ్యా అని దేవుణ్ణి అడగాలి. దేవునికి స్తోత్రం. లేకపోతే కొంతమందిలో నోటి మాటలో జై జీవితం ఉండదు. ఓత పదంగా బూతు మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఓత పదంగా అసలు. అందుకే చాలా మంది ఈ దినాల్లో ఎలా ఉన్నారంటే, చర్చిలో ఉన్నప్పుడు అందరూ భక్తులే. అమ్మకాల తెలియాలంటే అమ్మకాల గుమ్మంలోకి వెళ్ళి చూడాలంటే. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు చెప్పాడు గతంలో, అమ్మకాలు ఎక్కడికి వెళ్ళి చూడాలి? అమ్మకాల గుమ్మంలోకి వెళ్ళి చూడాలంటే. అంటే ఇంటికి వెళ్ళి చూస్తే అసలు రంగు, అసలు మాటలు, అసలు అక్షరాలు బయటకు వస్తాయి అన్నమాట. దేవునికి స్తోత్రం. ఒకవేళ నోటి మాటలో నీకు జై జీవితం లేదు, బూతు మాటలు ఓత పదంగా వచ్చేస్తున్నాయి అనుకోండి, ప్రభా బూతు మాటల మీద నాకు జై జీవితాన్ని దయచేయండి ప్రభా అని అడగాలి. దేవునికి స్తోత్రం. అందరు చెప్తుంది దేవునికి స్తోత్రం. ఒకవేళ కంటి చూపుల్లో కొంతమంది పొద్దున్న నుంచి సాయంకాలం దాకా చర్చిలో 2 గంటలు కూర్చోవడానికి అయితే కాళ్ళు లాగితే, ఏళ్ళు లాగితే, నడువు నొప్పి వస్తాయి, కడుపులో నొప్పి వస్తుంది. కానీ టీవీ కాడ కూర్చోమంటే కనుక టీవీ కాడ ఇంచుమించు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా చూస్తూనే ఉంటారు. అంటే వాళ్ళకి కళ్ళకి ఏమి లేదు, జై జీవితం లేదు. అప్పుడు ఏం చేయాలంటే, ప్రభా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయండి ప్రభా అని మనం సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ మధ్యన ప్రభు ఒక విషయం బయలుపరిచారు. ఈ కాలంలో మనం ఎండింగ్లోకి వచ్చేసి మంచి కాలంలోకి చాలా మంది ఏమంటున్నారంటే, ప్రభు రాకడ చాలా త్వరగా ఉండొచ్చు అంటున్నారు. కొంతమంది అయితే 4 సంవత్సరాలు అంటున్నారు, కొంతమంది అయితే 2 సంవత్సరాలు అంటున్నారు. ఏదేమైనా నువ్వు సిద్ధపడి ఉంటావు, నీకు మంచిది. దేవునికి స్తోత్రం. నువ్వు ఇంకా ఆ యొక్క కోపంతో, క్రోధంతో, కక్షతో, ద్వేషంతో, ఇంకా నొచ్చుకునే మనసుతో, ఇంకా ఆ యొక్క తిరుగుబాటు చేసే స్వభావంతో ఇంకా అనుకుంటే ప్రభు రాకడలో నీవు ఎత్తబడతావా? ప్రశ్న. దేవునికి స్తోత్రం. దేనికి ఈ యొక్క మనం భక్తి చేసేది? ఆస్తులు సంపాదించుకోవడానిక? అర్థమవుతుందని నేను చెప్పేది. అంటే ప్రతి సంఘం కొరకు ఈ దినాల్లో సేవకులు చేయవలసిన ఒక ప్రార్థన ఏంటంటే, ప్రభు నాకు బయలుపరిచారు, ప్రభు నా సంఘ బిడ్డలందరినీ కూడా సరిచేయండి అని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. మీరు సరి చేసుకోవటం ఒక ఎత్తు అయితే, ప్రభు మా సంఘ బిడ్డలందరినీ సరిచేయండి ప్రభు అని సేవకులుగా మేము చేయటం అదొక ఎత్తు. దేవునికి స్తోత్రం. అలా చేస్తే ఏం జరిగిద్దంటే, ప్రభు సరిచేయటం అంటే ఏంటి ప్రభు అని ప్రార్థన చేస్తే మొన్న దేవుడు ఏం చూపిస్తున్నారంటే, వంకర కొమ్మలు నరికేయటము, నిలువుగా నిటారుగా దాన్ని ఎదగనీయటం అని చూపించారు. రెండోది చిమ్లీకి, మసిపట్టిన చిమ్లీకి గుడ్డతో తుడిస్తే ఏమైందంటే ఆ వెలుగు ఇంకా ప్రజ్వలింప చేస్తుంది అనమాట. దేవునికి స్తోత్రం. అంటే ఒక మసిని తుడుస్తున్నట్టుగా దేవుడు చూపించాడు. అంటే నిన్ను దేవుడు ఏం చేస్తున్నాడు? శుద్ధి చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మారు మనసు అంటే ఏంటంటే, మన చెడుతనాన్ని విడిచిపెట్టడం, ప్రతిరోజు కూడా మన హృదయాన్ని సరిచేసుకోవటం. నువ్వు ప్రతిరోజు ఇంట్లో ప్రార్థన చేసేటప్పుడు నీ యొక్క తలంపులోకి వెళ్ళి ఆలోచన బాగోలేదనుకోండి, ప్రభా దురాలోచనలు వస్తున్నాయి. దురాలోచనలు అంటే ఏదైనా ఒక ఆలోచన చెప్పండి. దురాలోచన అంటే చెడ్డ ఆలోచన. దానికి ఒకటి ఏదైనా అర్థమయ్యేది అడిగితే చెప్పండి ఎవరన్నా. అది కాదు, అది నేత్రాస. అది దురాలోచన. ఇక్కడ ఉన్నారా? దేవునికి స్తోత్రం. దురాలోచన అంటే సాధారణంగా మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. దురాలోచనలు, రకరకాల ఆలోచనలు వస్తాయి. రకరకాల ఆలోచనలు. పక్కోడు పొలం కొట్టేద్దామని, పక్కోడు ఇల్లు కొట్టేద్దామని, పక్కోడు స్థలం కూడా మన స్థలం అయిపోతే బాగుందును ఏంటి? దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒకేలా. లేకపోతే కొంతమందికి ఆ స్త్రీ వ్యామోహం ఉంటుంది పురుషులకి, కొంతమందికి పురుషులకేమో అది స్త్రీ వ్యామోహం, స్త్రీలకి
అప్పుడేమని ప్రార్థన చేయాలి? అలాంటి ఆలోచనలు కూడా వస్తుంటాయి. అప్పుడేమని ప్రార్థన చేయాలి? పైకి నువ్వు మంచోడివే, పైకి నీకు అసలు ఏ మలినం లేదు నీ దగ్గర, కానీ నీ హృదయంలోనే ఉంది తేడా. దేవునికి స్తోత్రం. చర్చిలో ఉన్నప్పుడు నువ్వు మంచోడివే, మంచిదానివే, ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నువ్వు మంచోడివే, మంచిదానివే, కానీ నీ అంతరంగంలో లోపల ఎక్కడో ఉంది తేడా. ఆ తేడా బయటికి లాగేయాలి. దేవునికి స్తోత్రం. పరస్త్రీని వ్యామోహించే మనసు నుంచి నన్ను విడిపించిన ఆయన. ఒకవేళ అందరిలో సిగ్గేస్తుంది అనుకో, రహస్యంగా చెప్పి ప్రార్థన, ప్రభా పరస్త్రీ వ్యామోహం నుంచి నన్ను, పరపురుషుడి వ్యామోహం నుంచి నన్ను విడిపించిన ఆయన అని అడగాలి. దేవునికి స్తోత్రం. పరపురుషుడి వ్యామోహం నుంచి నన్ను విడిపించిన ఆయన. దేవునికి స్తోత్రం. తప్పు కాదు ఇది. ఇలాంటి ఆలోచన వస్తాయని చెప్తారా జనాలు? చెప్తారా? చెప్తే అతడు సమ్మె పెట్టి కొడతారు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అది అందరిలో కూడా ఏదో ఒక లోపం ఉంటుంది. నువ్వు సరి చేసుకోవాలి. ఈ సరి చేసుకునే అనుభవం చాలా గొప్ప అనుభవం, కానీ అక్కడతో ఆగిపోకూడదు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలో ఏమనుందంటే, నువ్వు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు అని ఉంది. దేవునికి స్తోత్రం. ఈ దినాల్లో జనాలు ఎలా బోధిస్తున్నారంటే, మారు మనసు పొందితే చాలు, బాప్తిస్మం అక్కర్లేదు అంటున్నారు కొంతమంది. మరి యేసు ప్రభువు వారు ఎందుకు బాప్తిస్మం తీసుకున్నాడు? అయ్యా అవునా? మరి అందరూ అపోస్తలులు ఎందుకు బాప్తిస్మాలు ఇచ్చారు? అర్థమవుతుంది? చెప్పండి, ఈ మాటకి సమాధానం చెప్పండి. మరి ఆ యొక్క మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడు అని ఎందుకు రాయించాడు దేవుడు? నమ్మని వారికి శిక్ష విధించబడు అని ఎందుకు రాయించాడు? అంటే మారు మనసు పొంది అక్కడితో ఆగిపోకూడదు, కానీ ఇంకా దానికంటే హైయెస్ట్ భక్తిలోకి నువ్వు లేగాలి. దేవునికి స్తోత్రం. అంటే మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుని ఆ యొక్క పరిశుద్ధాత్మను నీవు పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. అయితే ఈ రోజు వాక్యం ఏంటంటే, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. థ్యాంక్ యూ జీసస్. త్వరగా చదవాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. త్వరగా చదవాలి. తర్వాత యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడుతున్న మాట ఈ రోజు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని యందు భయము కలిగిన వాడు, దేవుని యందు భక్తి కలిగిన వాడు ఏం చేస్తాడో, దేవుని యందు ఒకవేళ భయభక్తులు కలిగిన వాళ్ళకి ఏ మేలు కలిగిద్దో కొన్ని విషయాలు ఎవరైనా చెప్పండి, తర్వాత నేను చెప్తాను. అమ్మా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏ మేలు కలిగిద్ది మనకే? అసలు దేవుని యందు భయము భక్తి ఎప్పుడు కలిగిద్దో తెలుసా మీకు? నిత్యము కూడా దేవునితో సహవాసం చేసేటప్పుడు కలిగిద్ది. దేవునికి స్తోత్రం. ఏదో చర్చిలో ప్రార్థన ఉన్నప్పుడు, ప్రార్థనకు వచ్చి వెళ్ళినప్పుడు కాదు. నువ్వు ప్రతి దినము కూడా దేవునితో సహవాసం చేసే వ్యక్తివైతే నీకు దేవుని యందు భయం ఉంటుంది, భక్తి ఉంటుంది. దేవునికి స్తోత్రం. నేను ఒక సేవకులు కొట్టడానికి వెళ్తే ఒక దైవజనుడు ఒక ఆయన ఏమంటున్నాడంటే, బిల్లీ గ్రహం గారు చెప్పిన ఒక మాట నాకు చెప్తున్నాడు పాస్టర్ గారు. ఏమన్నారంటే, ఆయన బిల్లీ గ్రహం గారు అన్నారంట. బిల్లీ గ్రహం గారు అంటే ఒక గొప్ప దైవజనుడు అమెరికాలో. ఆయన కొన్ని లక్షల మంది ప్రజలకు మారు మనసులోకి, రక్షణలోకి నడిపించాడు ఆయన. ఆయన ఇప్పుడు లేరు. ఆయన అన్నాడంట, దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు దేవుని సేవకుడు కూడా భయపడతారు అన్నాడంట. దేవునికి స్తోత్రం. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు దేవుని సేవకుడికి కూడా భయపడతాడంట. ఆ కంటి ముందర భక్తి నేర్పించే దేవుని సేవకుడికే భయపడిన వ్యక్తి, లేకపోతే దేవుని సేవకుడికే భయపడలేని వ్యక్తి దేవుడికి ఎలాగ భయపడద్ది? దేవునికి స్తోత్రం. ఆలోచించండి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందని నేను చెప్పింది? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవునికి భయపడేవాడు ఎప్పుడు కూడా దేవుని సేవకుడు కూడా భయపడతాడు. ఎందుకంటే ఈ లోకంలో భక్తి నేర్పించేది ఎవరంటే దేవుని సేవకుడే. దేవుని విలువ ఏంటో, యేసు ప్రభు గొప్పతనం ఏంటంటే తెలియజేసేది ఎవరంటే దేవుని సేవకుడే తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పు దేవునికి స్తోత్రం. అలా దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాలు విడిచిపెట్టిన వాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో ఎవరైనా ఉన్నారా? ఎవరమ్మా చెప్పండి. యోబు గ్రంథం. దేవునికి స్తోత్రం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం తీయండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. థ్యాంక్ యూ జీసస్. ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడునై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనమును విసర్జించిన వాడు. ఇక్కడ చూసుకుంటే దేవుని యందు భయం ఉందంట ఈ యోబు గారికి, దేవుని యందు భక్తి ఉందంట. రెండోది ఏంటంటే చెడుతనాన్ని విడిచిపెట్టాడంట. అంటే ఆయనలో ఏముంది? చెడుతనం కూడా ఉంది.
చెడుతనాన్ని విసర్జించాడు అంటే చెడుతనం ఎప్పుడైతే ఆ ప్రభువుని అంగీకరించాడో చెడుతనాన్ని విడిచిపెట్టేశాడు. దేవునికి స్తోత్రం. ప్రభు కావాలి అని అనుకున్నాడు, చెడుతనం వద్దు అని అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. యోబు గారిలో ఉన్న ప్రత్యేకమైన విషయం ఏంటంటే దేవుని యందు భయము కలిగి, దేవుని యందు భక్తి కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు యోబు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇంకా క్లియర్గా ఒక ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పండి. బాగా పొలాలు ఉంటే దేవుని యందు భయభక్తులు ఉన్నట్టేనా? పోనీ బాగా స్థలాలు ఉంటే దేవుని యందు భయభక్తులు ఉన్నట్టేనా? పోనీ ఇంట్లో బాగా బంగారం ఉందనుకోండి, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తివేనా? లేకపోతే బాగా డబ్బు ఉందనుకో, ఒకవేళ దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తివేనా? పోనీ 10 ఇళ్ళు ఉన్నాయి ఒక చోటనే, ఒక ఇల్లు కాదు, ఒక ఇల్లు లేక అనేక మంది అల్ల కల్లోలం అయిపోతున్నారు. 10 ఇళ్ళు ఉన్నాయి, 10 ఇళ్ళు కొనుక్కున్నావు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తివా? ప్రశ్న. నువ్వు ఇళ్ళు కొనుక్కుంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అని వాక్యంలో దేవుడు రాయించలా. ఆస్తి ఉంటే లేకపోతే ఇంకోటి ఉంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి అని రాయించలా. దేవుడు ఏమని రాయించాడంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు చెడుతనాన్ని విసర్జిస్తాడంటే. ఇదే మాట సామెతల గ్రంథంలో కూడా ఉంది. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత మరో మాట చూసుకుంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు చెడుతనాన్ని విసర్జిస్తారు. దేవునికి స్తోత్రం. ఆ యొక్క దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు, దేవుని యందు భయము కలిగిన వాళ్ళు, భక్తి కలిగిన వాళ్ళు చాలా మాటలు ఉన్నాయి బైబిల్లో, అవి చెప్తే తెల్లారిపోతాయి. దేవుని యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉంటుందంట. దేవునికి స్తోత్రం. దేవుని యందు భయభక్తులు గల వారికి దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడంట. దేవునికి స్తోత్రం. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు కృపనిస్తాడంట. దేవునికి స్తోత్రం. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు ఆహారం ఇస్తాడంట. దేవునికి స్తోత్రం. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు ఏం చేస్తాడంటే నిబంధన చేస్తాడంట వాళ్ళతో. దేవునికి స్తోత్రం. వాళ్ళతో నిబంధన చేసి వారికి మేలు చేస్తాడంట. దేవునికి స్తోత్రం. అయితే దేవుని యందు భయభక్తులు కలిగిన హృదయము, భయభక్తులు లేని హృదయము, 2 హృదయాల గురించి ఈ సందర్భంలో చూపిస్తాను మీకు. ఆ యొక్క మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో చూసుకుంటే ఇక్కడ ఒక అద్భుతమైన మాట దేవుడు రాయించాడు. దేవునికి స్తోత్రం. మలాకీ 3:16. మలాకీ 3:16. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. నా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు, నా స్నేహితుడు, మా ఫ్రెండ్. ఆయన ఏమంటాడంటే, మా ఫ్రెండ్ పాస్టర్ గారు ఒక ఆయన, ప్రసాద్ గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టిందంట. సరదాగా అంటుంటాడు అప్పుడప్పుడు నాతో, అయ్యా భయం లేని కోడి బజార్లో గుడ్డెడితే ఏమైంది? అది కట్ పాయింటే, అది ఎవరు తొక్కుతారో తెలియదు, ఏమైందో తెలియదు. దానికి భయం లేని కోడి వెళ్ళి బజార్లో అలా ఉండకూడదు నీవు. దేవునికి స్తోత్రం. అందరు చెప్పు దేవునికి స్తోత్రం. యెహోవా యందు నువ్వు భయభక్తులు కలిగిన వారు ఇద్దరు మాట్లాడుకుంటుండగా అంట, ఇటు చూడండి, ఇద్దరు మాట్లాడుకుంటుండగా మధ్యలో చెవేస్తాడంట ఆయన. బైబిల్లో ఉంది ఈ మాట. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తివైతే నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు ఎక్కడ మాట్లాడినా, చర్చిలో మాట్లాడినా, ఇంట్లో మాట్లాడినా, లేదా రోడ్డు మీద మాట్లాడినా, పొంతులో మాట్లాడినా, పొలంలో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా సరే దేవుడు ఏం చేస్తాడంటే ఒక చెవిటి పడేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ దినాల్లో జనాల్లో భయం ఉందంటారా? అసలు ఈ దినాల్లో జనాల్లో ఎక్కువగా పాపం దేనితో జరుగుతుందో తెలుసా మీకు? అమ్మా 3 విషయాలు చెప్తాను. ఎక్కువగా ఈ జనరేషన్లో పాపం ఎక్కువగా ఎలా జరుగుతుందంటే అందరిలో జరిగేది ఆలోచన ద్వారా జరుగుతుంది. నువ్వు శారీరకంగా వెళ్ళి పాపం చేయక్కర్లేదు, కానీ ఆలోచనలో పాపం చేస్తే శారీరకంగా బైబిల్లో ఉంది ఆ మాట. దేవునికి స్తోత్రం. ఆలోచనలో చెడుగా ఆలోచించి
రకరకాలుగా ఇదైతే శారీరకంగా పాపమే. అది కూడా దేవుని వాక్యం. ఇటు చూడండి, నాకు చూడండి, ఎటు కాదు, ఇటు చూడండి. దేవునికి స్తోత్రం. ఆలోచనలో పాపం చేస్తే అది కూడా పాపమైన దేవుని వాక్యం ఉంది. రెండోది ఎలా పాపం జరుగుతుందంటే ఆ యొక్క నోటి మాటలతో పాపం జరుగుతుంది. ఎక్కువగా ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు. కనీసం దేవుడు వింటున్నాడేమో అని భయం కూడా లేదు. సరదాగా ఇంటికాడి ఆలోకలంగా ఊతపదంగా ఏదో మనవల్ని తిట్టినట్టుగా, మనవరాలను తిట్టినట్టుగా వంకెట్టి భయంకరమైన బూత్ మాటలు తిట్టుకుంటూ, లేకపోతే ఇంట్లో కూతురిని తిట్టినట్టుగా, కొడుకుని తిట్టినట్టుగా, లేకపోతే బయట వాళ్ళని తిట్టినట్టుగా, ఏదో పనికిమాల మాటలు, లేకపోతే వాళ్ళని తిట్టి ఏళ్ళని తిట్టినట్టుగా భర్తను తిట్టేవాళ్ళు లేరా? దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. దేవుడు నీ హృదయంలో చూస్తున్నాడు. నీ హృదయంలోకి తొంగి చూస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా యందు భయము కలిగిన వారు, భక్తి కలిగిన వారు ఇద్దరు మాట్లాడుకొనిచుండగా దేవుడు మధ్యలో చెవేస్తాడంట. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అందుకే నేను చాలా సందర్భాల్లో నేను మా నాయకుడు థామస్ అయ్య గారి గురించి చెప్పినప్పుడు చాలా సందర్భాల్లో హృదయంలో కూడా ఏదన్నా ఎప్పుడన్నా ఆలోచన వస్తే వెంటనే సరి చేసుకుంటాను. దేవునికి స్తోత్రం. అసలు వాస్తవానికి థామస్ అయ్య గారు అంటే నాకు ఎందుకు బాగా ఇష్టం అంటే, ఒకప్పుడు నేను అప్పటికే సేవలో ఉన్నాను, సంఘంతో ఉన్నాను, మందిరంతో ఉన్నాను. అప్పటికే ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు ఇక్కడ జరిగిస్తున్నాడు. అయినా సరే నాకు నాయకుడు లేక నేను ఒక్కనే ఒంటరిగా పోరాడినోడికి నువ్వు గుంపుగా ఉన్నవాడికి తేడా ఉంటుందా? ఒంటరిగా నేను అల్లాడుతున్న సమయంలో దేవుడు ఏమన్నాడంటే, థామస్ అయ్య గారి దగ్గరికి వెళ్ళు, ఆయనే నీకు నాయకుడు అని చెప్పారు. దేవునికి స్తోత్రం. థామస్ అయ్య గారి దగ్గరికి వెళ్ళంగానే ఆయనతో, అయ్యా దేవుడు నన్ను జంగార్డుగూడు నుంచి పంపించాడు అనగానే ఆయన హక్కులు చేర్చుకున్నాడు. వెంటనేనండి నేను ఆయన దగ్గర ట్రైనింగ్ అవ్వాలా, కానీ వెంటనే హక్కులు చేర్చుకుని వెంటనే అంగీకరించి, శిష్యుడిగా అంగీకరించి ప్రార్థన చేసి ప్రతి నెల సేవకులు కూడడానికి రమ్మన్నాడు థామస్ అయ్య గారు. దేవునికి స్తోత్రం. ఒకటి థామస్ అయ్య గారు అంటే అందుకు ఇష్టం. రెండోది ఆయన కనీసం మనం ఒక 100 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే ఒళ్ళంతా కూడా పులిసిపోయి రెండో రోజులు లెగం. అలాంటిది ఆయన అప్పుడే ముంబైలో ఉంటాడు, అప్పుడే హైదరాబాద్లో ఉంటాడు, అప్పుడే రాజమండ్రిలో ఉంటాడు. మన తమ్ముడు సహోదరుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, అయ్యా ఈ రోజే ముంబై వెళ్ళి వాకింగ్ చెప్పి వచ్చారు అయ్య గారు, మళ్ళీ ఇప్పుడు సికింద్రాబాద్ వెళ్తున్నారు, ఇప్పుడు మళ్ళీ రేపు పొద్దున్న రాజమండ్రి వస్తారే అంటున్నాడు. ఏంటి అలా తిరుగుతున్నాడు ఆయన? కేవలం ఆయన శక్తి చేత కాదు, బలమ చేత కాదు, కేవలం దేవుని ఆత్మ చేతనే ఆయన తిరుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందని చెప్పింది. అదే మన శక్తితోనో మన బలంతో మనం తిరిగితే 100 కిలోమీటర్లు వెళ్ళి వస్తే ఒళ్ళు పుడిసిపోయి ఇక్కడ పడుకుంటాం, మళ్ళీ లెగం, తర్వాత రోజును కూడా లెగం. కానీ ఆయన నాన్ స్టాప్గా ఇన్ని వేల కిలోమీటర్లు ఎలా తిరుగుతున్నాడు అంటే దేవుని పరిచర్య కోసం, దేవుని ఆత్మతో తిరుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరు నన్ను చేర్చుకున్నప్పుడు హక్కున నాయకుడిగా చేర్చుకున్నాడు. ఒకటి. రెండు, దేవుని కోసం శక్తికి మించి ప్రయాసపడుతున్నాడు అయ్యగారు. మూడోది, ఆ యొక్క సేవకుని వాక్యాన్ని చెప్పడానికి వెళ్ళిన కాడ ధనం వస్తే ఆ ధనం ఏం చేస్తారు తెలుసా? ఆయన కానుకలు వస్తాయి కదా, ఆయన వాక్యాలకేతో 10,000, 20,000, 30,000 కానుకలు ఇస్తారు. ఒక్క చోటన వాక్యం చెప్తే, లేకపోతే ఒక 50,000, ₹1,00,000 ఇస్తారు. అదంతా తీసుకొచ్చి ఆ యొక్క థియేటర్లు రెంట్లు కట్టడానికి, సినిమా హాళ్ళు రెంట్లు కట్టడానికి ప్రార్థనలు పెట్టినాయి. రెంట్లు కట్టడానికి రాజమండ్రిలో, వరంగల్లో, విజయవాడలో, ఆ తర్వాత ఇంకా ఎక్కడ హైదరాబాద్లో రెంట్లు కట్టడానికి, అలాగే తర్పిదిలో ఉన్న సేవకులకి వాళ్ళకి ఆహారం కొనడానికి, వీటి కోసం ఆయన ధనం అంతా కూడా ఆయన ఉపయోగిస్తున్నారు. దేవునికి స్తోత్రం. అందుకు నాకు మా నాయకుడు థామస్ అయ్య గారు అంటే చాలా ఇష్టం. దేవునికి స్తోత్రం. ఆయన మాకు కొన్ని సందర్భాల్లో భయభక్తులు నేర్పిస్తారు. ఆయన ఏమంటారంటే, దయచేసి మీకు చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాను, మీరెవ్వరూ కూడా పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన సేవకులైనా, అనుభవం లేని సేవకులైనా సరే, దేవుని సేవకుడు అంటే వాళ్ళ జోలికి దయచేసి ఎవరు వెళ్ళొద్దు. దేవుని సేవకుల మీద దేవుని యొక్క అభిషేకము ఉంటుంది, దేవుని సేవకుల మీద దేవుని కనుదృష్టి ఉంటుందని ఆయన మాకు ఎన్నో సందర్భాల్లో భయభక్తులు నేర్పించాడు ఆయన. దేవునికి స్తోత్రం. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇద్దరు మాట్లాడుకొనిచుండగా దేవుడు చెవి యొగ్గుతాడంట. దేవునికి స్తోత్రం. అందరి చెప్తాం దేవునికి స్తోత్రం. ఆ యొక్క దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనం చూసుకుంటే, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనం త్వరగా తీయాలి. నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము. నీ గొప్ప కనికరమును బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలవబడి ప్రార్థించడం లేదు. దేవునికి స్తోత్రం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్ను ఆరాధించుకునే నీవైన అవకాశం. ఈ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్ను ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును,
ఏమైపోదును నేనుండాలేనయ్యా ఏ బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా దేవుని స్తోత్రం. ఇక్కడ దానియేలు ఏమని ప్రార్థన చేస్తున్నారు తెలుసా? మా స్వనీతిని బట్టి మేము ప్రార్థన చేయట్లేదయ్యా, నీ సన్నిధిలోకి వచ్చి, స్వనీతి అంటే ఏంటి తెలుసా? మా స్వనీతిని బట్టి మేము ప్రార్థన చేయట్లేదు, కానీ నీ సన్నిధిలో నీ గొప్ప కనికరాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు దానియేలు. దేవునికి స్తోత్రం. మా నీతిని బట్టి అయితే కాదు, కానీ నీ కృపను బట్టే మేము ప్రార్థించగలుగుతున్నాం అయ్యా అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మనమైతే ఏమంటావు తెలుసా? నేను కాబట్టి ప్రార్థన చేస్తాను, నేను కాబట్టి పాటలు పాడుతున్నాను, నేను కాబట్టి ఇది చేస్తున్నాను అంటాం మనమైతే. కానీ దానియేలు ఏమంటున్నాడంటే నీ గొప్ప కనికరాన్ని బట్టే నేను ప్రార్థిస్తున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ సంఘంలో నువ్వు ప్రార్థించే ప్రార్థనా పరురాలుగా ఉంటే అది దేవుడు నీకు ఇచ్చిన కృప. ఆమేనన్న. దేవుడు ఇచ్చిన కృప అది. ఇంకెవరైనా ప్రార్థన చేయలేకపోతున్నారంటే వాళ్ళకి కృప లేదు. దేవునికి స్తోత్రం. వాళ్ళకి ఆ కృప లేదు అని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి ప్రశ్నకి సమాధానం. స్వనీతి అంటే ఏంటి? ఈ జనాలు చేస్తున్న రెండు తప్పులు చెప్తానండి. మారు మనసు పొందినోడు తప్పు చేస్తున్నాడు, మారు మనసు పొందనోడు కూడా తప్పు చేస్తున్నాడు. మారు మనసు పొందనోడు అయ్యో నాకు ఆడు నిండా మునిగాడు, ఆడికి ఏం లేదు, ఆడు ఎలాగైనా ఆడు అటు వెళ్తే ఇటు ఆడికి ఎలాగో. కానీ మారు మనసు పొందిన వాళ్ళు కూడా తప్పు చేస్తున్నారు ఈ దినాల్లో. ఎలాగో తెలుసా? ఆ యొక్క లోకాసు వార్త 18వ అధ్యాయం 11వ వచనం చదువుకుంటే, లోకాసు వార్త 18వ అధ్యాయం 11వ వచనం. ఇద్దరు వ్యక్తులు దేవుని సన్నిధిలోకి ప్రార్థన చేయడానికి వెళ్ళారంటే, ఇద్దరు వ్యక్తులు, జాగ్రత్తగా కూర్చోండి. ఇద్దరు వ్యక్తులు దేవుని సన్నిధిలోకి వెళ్ళారంట ప్రార్థన చేయడానికి. దేవునికి స్తోత్రం. ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి వెళ్తే ఒకడేమో సుంకరి, ఇంకొకడు పరిసయ్యుడు. యేసయ్య ఎందుకు ఈ మాట చెప్పాడు తెలుసా? యేసయ్య జాగ్రత్తగా వాక్కు. యేసయ్య ఎందుకు చెప్పాడంటే తామే నీతిమంతులు అని అనుకుంటారంట కొంతమంది. దేవునికి స్తోత్రం. మేము మాత్రమే నీతిమంతులు అని అనుకుంటారంట కొంతమంది. అర్థమవుతుందా? అలాంటి వాళ్ళ గురించి యేసయ్య ఈ ఉపమానం చెప్పాడంట. దేవునికి స్తోత్రం. ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. ఆ ఇద్దరు కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళారు. అయితే పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ? దేవా నేను చోరులను అన్యాయస్తులను. ఒక నిమిషం. చోరులు అంటే ఎవరో తెలుసా? దొంగోడు. చోరీ కేసు అంటారు చూసారా? దొంగోడు. దేవుని స్తోత్రం. నేను చోరిని కాదయ్యా అంటే నేను దొంగవాన్ని కాదు అని అన్నాడు దేవుని దగ్గర. దేవుని స్తోత్రం. తర్వాత నేను అన్యాయస్తుని కాదు ప్రభు. చూసారా ఇక్కడ దేవుడితో ఎలా ప్రార్థన చేస్తున్నాడు చూడండి. నేను అన్యాయస్తుని కాదయ్యా అంటున్నాడా? నేను వ్యభిచారిని కూడా కాదయ్యా. ఒక్క నిమిషం. కొంతమంది ఈ భయంకరమైన దెయ్యం దూరి దాల్లో ఆడు వ్యభిచారి, ఇది వ్యభిచారి, ఇది నేను నీతిమంతురాలని, ఇగో మా ఆయన వ్యభిచారి, ఇగో మా ఆవిడ వ్యభిచారి, లేకపోతే మా పిల్లలు వాళ్ళ వ్యభిచారులు, వీళ్ళ వ్యభిచారులు అని అనుకుంటారు. లేకపోతే ఆడు పక్కోడు ఆడే వ్యభిచారి అని అనుకుంటారు. నేను మాత్రం నీతిమంతురాలని అని అనుకుని భ్రమపడే వాళ్ళు ఉంటారు లేరా? లేకపోతే నా కూతురు నా కొడుకు చాలా నీతిమంతులు, వాళ్ళ కూతురు అది చాలా వ్యభిచారి, నా కూతురు వాళ్ళ కూతురులా కాదు, వాళ్ళ కూతురు ఇలాగే పట్టపగలు ఇలా రకరకాలుగా జీవిస్తుంది, లేకపోతే అక్కడ జీవిస్తుంది ఇక్కడ జీవిస్తుంది, పనికి మళ్ళీ మాట్లాడతావు. వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి నీ పిల్లలు నీతిమంతులు, పక్కల పిల్లలేమో వ్యభిచారులు నువ్వు మాట్లాడేది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ పరిసయ్యుడు ఏమంటున్నాడంటే అయ్యా నేను దొంగోడిని కాదయ్యా, నేను అన్యాయస్తుని కాదయ్యా, నేను వ్యభిచారిని కాదయ్యా అంటున్నాడు. అన్నాకేమన్నాడు? ఇతర మనుషుల్లాగా కూడా లేనయ్యా అంటున్నాడు. అన్నాక అన్నీ అన్నాడు. బాగానే ఉంది. ఆ మధ్యలో ఈడు కూడా ఎందుకాడికి ఆడు అన్నది ఆడు చేసిన తప్పదే. నేను దశమభాగం ఎత్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, నేను వ్యభిచారిని కాదు, నేను దొంగని కాదు, నేను మోసగాడిని కాదు, నేను నరహంతుడిని కాదు, అన్నీ చెప్పుకొచ్చాడు. ఆఖరిని చెప్పుకొచ్చి ఆఖరిని అడు తిరిగి ఎవరు కనపడలేదు మందిరంలో. పక్కన ఎవరు కనపడ్డాడు? శంకరే. ఈ శంకర్లాగా లేనందుకు, ఈ శంకర్లాగా నేను లేనందుకు నీకు స్తోత్రం అయ్యా అన్నాడు. అంతే. ఒక దెబ్బతో మొత్తం ఎగిరిపోయింది. ఒక దెబ్బతో. ఈడేమన్నాడు? ఈ శంకర్ ఎక్కడ ఉన్నాడు అంటే కొంచెం వెనమాలు ఉన్నాడు, ఈడేమో ముందే ఉన్నాడు. మరి ఈడిలో నీతి ఉంది, మరి ఆడిలో నీతి
ఆడు కొంచెం భయం వేసి వెనక్కే ఉన్నాడు. ఎందుకని మంచిదని వెనక్కుండి ఆడు ఏమంటున్నాడంటే అయితే ప్రభు దూరముగా నిలువబడి, అమ్మా అయితే సుంకరి దూరముగా నిలువబడి, శంకర దూరంగా నిలబడ్డాడంట. అదే మందిరంలో దూరంగా ఉండి ఏమంటాడు తెలుసా శంకర? ఆకాశము వైపు కన్నులెత్తి ఆగమ్మ ఒక్క నిమిషం. ఇందాక పరిసైడి చేసే ప్రార్థన చూసాం. ఇప్పుడు ఈ శంకర ఎలా ప్రార్థన చేస్తున్నాడు చదువు. ఆకాశము వైపు కన్నులెత్తుటకై ఆకాశం వైపు ఎక్కడున్నాడు మన దేవుడు? ఆకాశము ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. దేవుని స్తోత్రం. ఆకాశమందు కన్నులెత్తడానికైనా సరే ధైర్యం చాలకంట రొమ్ము కొట్టుకొని ఇటు చూడండి ఒకసారి. ఇలా రొమ్ము కొట్టుకుంటారు. రొమ్ము ఎప్పుడు ఇలా కొట్టుకుంటారు ఎవరైనా? బాధ ఎక్కువైన మనుషులు పోగొట్టుకున్నప్పుడు అలా రొమ్ము కొట్టుకుంటారు. బాధ ఎక్కువైనప్పుడు రొమ్ము కొట్టుకోవడం ఎవడో? యవన కాలంలో భర్త కానీ ఎవరైనా చనిపోతే ఏం చేస్తా? యవనస్త్రాలు రొమ్ము కొట్టుకుని ఎడుతుంది. అయ్యో దేవుడా ఏంటయ్యా నా దేవుడిని తీసుకెళ్ళిపోయి అలాగా ఎలాగా అని చెప్పి ఓకే రొమ్ము కొట్టుకుంటా ఏడుతుంది అనమాట. రొమ్ము కొట్టుకుంటా ఏడుస్తున్నాడంటే ఈ శంకర. దేవునికి స్తోత్రం. అయ్యో నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా. ఒకటే మాట, మరో మాటలేదు ఆడి దగ్గర. నా దగ్గర చెప్పుకోవడానికి క్వాలిఫికేషన్స్ ఏవి లేవు నాయన, నేనైతే పాపినే ప్రభా అని రొమ్ము కొట్టుకుంటా ఏడుస్తున్నాడంట ఈ శంకర. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు అన్నదంట, ఇదిగో ఈ పరిసైడ్ కంటే అన్ని నీతి క్వాలిఫికేషన్ కలిగినోడు ఆడు ఏమైపోయాడంటే ఆడు పక్క పోయాడు. అది ఆ నీతి మంత్రి ఆడు మారు మనసు పొందినోడే. వాడిలో వ్యభిచారం లేదు, వాడిలో దొంగతనం లేదు, వాడిలో నరహత్య లేదు, వాడిలో మోసం లేదు, ఏమీ లేదు. అన్ని బాగున్న వాడు ఏమయ్యాడంటే నేను బాగానే ఉన్నాను అనుకున్నందుకు ఆడు దెబ్బ అయిపోయాడు. అసలు ఏమీ బాగున్నాడు, నేను పాపిని అని అనుకున్నాడు కాబట్టి ఈయన దేవుడు ఏం చేశాడంటే నీతిమంతుడిగా మార్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ నేను అలా లేను, నేను ఇలా లేను, నేను బాగున్నాను అనుకున్నవాడు నీతిమంతుడయ్యాడా? లేకపోతే నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు అన్నవాడు నీతిమంతుడయ్యాడా? అమ్మ ఎక్కడ ఉన్నారా? అర్థమవుతుంది నా మాట? ఇప్పుడు ఎవరు నీతిమంతుడయ్యారు? శంకరి. దేవునికి స్తోత్రం. అందుకే చాలా మంది పాటల్లో కూడా శంకరి ప్రార్థన నేర్పుమయ్యా. దేవునికి స్తోత్రం. నీ సరి చేసుకునే అనుభవం నెంబర్ 1 కాదంటే అక్కడ వరకు నువ్వు ప్రతిదినం కూడా సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసే ముందు ప్రతిరోజు నీ ఇంటి దగ్గర నీ హృదయాన్ని సరిదిద్దుకోవాలి. దేవునికి స్తోత్రం. అర్థమైంది నేను చెప్పింది? సేవకులు నిత్యం దేవునితో సహవాసం చేస్తారు కాబట్టి వాళ్ళలో ఏదున్నా సరే దేవుడు ఎప్పుడు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తుంటాడు, క్షుణ్ణంగా సరి చేస్తాడు. మీకంటే ఎక్కువగా సేవకులను దేవుడు సరి చేస్తాడు. తెలుసా మీకు ఆ విషయం? ఎందుకంటే ఇక్కడ నిలబడి చెప్పాలంటే, నేను అక్కడ సాక్ష్యం డాంప్లేట్ వేయించాలంటే నా సాక్ష్యం సరిగా ఉంటేనే పంచగలుగుతా. లేకపోతే లోపల ఆత్మ ఏం చేస్తుంటుంది, రే దొంగోడు, రే దొంగోడు ఎలా పంచుతున్నావురా నువ్వు, నన్ను దేవుడు మార్చాడింది ఎలా చెప్తున్నారు రే దొంగోడు రే అని ఆత్మ ఏం చేస్తుందంటే లోపల మనం గుచ్చిద్దామంట ముళ్ళు కలుగుతుంది. దేవుని స్తోత్రం. ఇక్కడ సరి చేసుకుని ఇక్కడ జాగ్రత్తగా ఉంటే ఏమైందంటే దేవుని ఆత్మ అరే ఓకే ఆల్రైట్ కానీ పంచు. దేవుని స్తోత్రం. ఒక మాట నువ్వు నీతిగా ఉండు అని చెప్పాలంటే ఏమై ఉండాలి అక్కడ? నేను నీతిగా ఉండి చెప్పాలి ఆ మాట. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా మీకు ఈ మాట? అందుకే దేవుని సన్నిధిలో మనం స్వనీతిని బట్టి ఎప్పుడు కూడా మన ధనాన్ని బట్టో, లేకపోతే ఇంకోటో, మన కానుకలు బట్టో, మన దశంభాగాలు బట్టో, లేకపోతే మన జీవితంలో లేకపోతే ఏమంటారు పాటలను బట్టో, ప్రార్థన బట్టో, లేకపోతే ఈ యొక్క పరిచయం లాగా ఈ ప్రార్థన బట్టో, ఇలాంటి వాటి మూలాన పరలోకం మనం చేరుకోలేం. కానీ ఈ శంకర్లాగా తగ్గించుకుని తాను తగ్గించుకుని మొరపెట్టి ఇతను ఏమయ్యాడంటే దేవుడు చెప్పాడు అక్కడ యేసయ్య నీతిమంతుడిగా మార్చబడ్డాడంటే. దేవునికి స్తోత్రం. ఈ నీతిమంతుడిగా మార్చబడాలనుకోండి ఏం చేయాలంటే ప్రతి దినము కూడా నీ హృదయాన్ని కొంతమంది వాడికగా అలవాటుగా ప్రార్థన చేసేస్తారు. ఏమని ప్రార్థన చేస్తారు? నా ముక్కుని కడుగు, నా మూతిని కడుగు, నా చెవుల్ని కడుగు, నా తలని కడుగు, నా రొమ్ములు కడుగు, నా కాళ్ళని కడుగు, నా ఈపుని కడుగు. అంటే దానికి అర్థం ఏంటి? కడుగు అంటే పరిశుద్ధపరచమని అర్థం. అది వాడికి ప్రార్థన వద్దు. అలాంటి ప్రార్థనలు వేస్ట్ ప్రార్థనలు. నువ్వు ప్రార్థన సరి చేసుకునేటప్పుడు కూడా ఎలా సరి చేసుకోవాలంటే నీలో ఏముందో అది మాత్రమే చెప్పు దేవుడికి. అర్థమైంది నేను చెప్పింది? నువ్వు ఏ విషయంలో అయితే జయించలేకపోతున్నావో ఆ విషయంలో దేవుని జయ జీవితం అడగాలి. దేవుని స్తోత్రం. ఏదో వాడుకగా అలవాటు పదాలు వల్లించకూడదు దేవుని సన్నిధిలో. దేవునికి స్తోత్రం. నీలో నిజంగా యథార్థంగా ఏ పొరపాటు ఉందో ఎవరన్నా ఏదైనా పొరపాటు చెప్పండి. ఎవరన్నా చెప్పండి అమ్మా. నవ్వుతారేంటి అమ్మ? చెప్పండి ఏదో ఒకటి. ఇంకా ఎవరన్నా ఏదైనా పొరపాటు చెప్పండి ఏదన్నా మీలో. అంటే అందరు నీతిమంతులేనా? బూతు మాటలు అంద సహోదరి, బూతు మాటలు ఆమెకు ఒక్కదానికైనా ఇంకెవరికి రావా? అప్పుడు ఏం చేయాలి? ప్రభా బూతు మాటల మీద నాకు జయ జీవితం దయచేయనని పదే అడుగు.
దేవుని సన్నిధిలో. దేవునికి స్తోత్రం. నువ్వు ఏమి జయించలేకపోతున్నావు దాని విషయంలో పదే పదే అడుగు. ఒకవేళ జయ జీవితం రాకపోతే దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనలోకి వచ్చి ఉపవాస ప్రార్థనలో ఉండి ఒప్పుకో. జయ జీవితం ఇస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడు విడిపించలేనిది ఏది ఉండదు. ఏదైనా ఆయన విడిపించగలరు. ఏ బంధకాలైనా దేవుడు తెంచేయగలరు. దేవునికి స్తోత్రం. ప్రభు ఈ మధ్యన ప్రార్థన చేస్తుంటే ఏమన్నాడంటే యేసు రక్తము బంధకాలను తెంచి వేస్తుంది అన్నాడు. దేవునికి స్తోత్రం. యేసు రక్తము బంధకాలని తెంచేస్తా. దేవునికి స్తోత్రం. ఉదాహరణకి ఎవరైనా ఏ బలహీనత అయినా సరే విడుదల పొందుతారు. ఆమేన్. నాన్నగారు ఆయన ప్రార్థన చేసేవాడంట. ప్రభా, చిన్నప్పుడు మా నాన్నగారు తొడకాల మీద కూర్చోబెట్టుకుని చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు తాగినాన కొంచెం తాగినాను ఇంకో చుక్క అని సారా పట్టించేవాడంట. అందరూ టీ పట్టిస్తారు, కాఫీ పట్టిస్తారు, పాలు పట్టిస్తారు. ఏ రాము అంతేనా? కానీ ఏం పట్టించాడు? తాగినాన కొంచెం నాన్న ఇంకో చుక్క అని అలా చిన్న పిల్లోడు అప్పుడు అలవాటు చేస్తే ఈయనకి దగ్గర 60 ఏళ్ళు వయసు వచ్చినా సరే ఈయనకి తాగుడు మానలేకపోయాడు. తర్వాత ప్రభా, మా నాన్నగారు అలవాటు చేశాడయ్యా, నేను మానలేకపోతున్నానయ్యా, ప్రభా నన్ను ఈ తాగుడి నుంచి మాన్పించిన ఆయన అని ప్రార్థన చేసి ఒక రోజు ప్రార్థన చేస్తే ఒక రోజున ఆయనకి అది చూడంగానే డోకొచ్చినట్టుగా వాంతులు వచ్చినట్టుగా అనిపించింది. ఏ చూడంగానే ఆ బ్రాందీ సారా చూడంగానే ఈయనకి వాంతులు వచ్చినట్టుగా అనిపించి ఇక దాని జోలికి వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చేశాడంటే జై జీతం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నువ్వేం చేయాలంటే జై జీతం వచ్చేదాకా అడగాలి. దేవునికి స్తోత్రం. కొంతమందిని ఎవరిని చూసినా చెడు ఆలోచన వస్తాయి. అవునా కదా? మనం వెళ్తుంటే రోడ్ల మీద ఎవరో రకరకాల మనుషులు కనపడతారు. కొంచెం అందంగా ఉన్నవాళ్ళు కనపడితే అబ్బా ఈ జడ బాగుంది, ఈ మొహం బాగుంది, ఈ అందం బాగుంది, ఈ మనిషి బాగుంది, అలాగా ఎలాగా అని ఏదైనా అనుకున్నారనుకో దెబ్బా. అప్పుడు అన్ని ఇంటికి వచ్చారు. ప్రభా ఇదేంటైనా దారులు ఎవరో కలిచారు, ఈ నాకు లేనిపోని చండాలమైన ఆలోచన వచ్చింది, ప్రభా నన్ను క్షమించినైనా, ఇదిగోనైనా నా ఆలోచనలు పరిశుద్ధపరచునైనా, ప్రభా అపవిత్రమైన ఆలోచన నుంచి దురాలోచన నుంచి నన్ను నడిపించినైనా అని పదే నువ్వు అడగాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందమ్మా నేను చెప్పింది? లేకపోతే బయటికి వెళ్ళక అబ్బా ఇటు భలే ఉన్నాడు, ఇటు మంచి పర్సనాలిటీ ఉన్నాడు, మంచి కండలతో ఉన్నాడు, మంచి అలాగున్నాడు ఎలాగున్నాడు అనుకోకూడదు. దేవునికి స్తోత్రం. అలా సాధారణ జరుగుతుంటది కదా. అబ్బా ఈ మంచి బాడీ బిల్డర్ లాగా ఉన్నాడు వీడు అలాగా ఇలాగా ఇది కూడా అనుకోకూడదు. దేవునికి స్తోత్రం. వీడు చూస్తే పక్కోడే మా ఆయన, లేకపోతే మా ఆయన చూస్తే మరుగుజ్జోడు. ఏనండి మా ఆయన చూస్తే మరుగుజ్జోడు పొట్టోడు, వీడు చూస్తేనేమో మంచి ఐటీగా ఉన్నాడు. ఇలాంటి చండాలమైన ఆలోచనలు వచ్చినప్పుడు కూడా దేవుడిని అడగాలి. దేవునికి స్తోత్రం. ఏమో తప్పుగా అనుకోకండి, సమాజంలో జరిగేది కదా. అవునా కాదు? మనకు నిజంగా దేవుడు మనకు మిషన్ పెట్టాడు అనుకోండి, మన ఆలోచనలో ఏం వస్తుంది అది ఇక్కడ కుయ్యమని బయట కలిసేటట్టుగా మనుషులు పారిపోతారు. ఎటువంటి అడవుల్లో పారిపోతారు. మనుషుల దగ్గర మనుషులు రారు. దేవునికి స్తోత్రం. నిజంగా దేవుడు మంచి దేవుడు కాబట్టి మన ఆలోచన మనకు తెలిసేటట్టుగా చేశాడు కానీ ఎదటోడికి. అందుకే నువ్వేం చేయాలంటే నీ ఆలోచనలు కూడా నువ్వు శుద్ధి చేసుకోవాలి ప్రతిరోజు. ఇప్పుడు రోజు ఇంట్లో ఇళ్ళాలు లేచి ఏం చేస్తాయంటే ఇల్లంతా శుభ్రం తుడిచేస్తాయి. తొడవకుండా అలాగే ఉంచేస్తుంది అనుకోండి, ఆ తుక్కులో ఎంత తుక్కేసింది అనుకో కనపడద్దా? కనపడదు. ఇప్పుడు తుడిసి ఇదంతా శుభ్రంగా ఉంది కాబట్టి ఎంత తుక్కుంటే క్లియర్గా కనపడదు, ఇది ఇక్కడ తుక్కు ఉంది అని వెంటనే మనకు కనపడదు. అలా నువ్వు ప్రతిరోజు నీ హృదయాన్ని సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు కూడా నీ హృదయాన్ని సరి చేసుకుని ఆ తర్వాత వేరే ప్రార్థనలోకి నువ్వు గతంలో మనం ఫస్ట్ నుంచి చేసేది ఇదే. అయినా సరే ప్రతిరోజు మన హృదయాన్ని మనం సరి చేసుకుని మనం దేవుని దగ్గర మనం తగ్గించుకుని ప్రార్థన చేస్తే బైబిల్లో కూడా పాత నిబంధనలు ఏమనుందంటే నా పేరు పెట్టబడిన జనులు నా అందరిలోనికి వచ్చి తాము తగ్గించుకుని తమ పాపమును ఒప్పుకుని పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే నేను ఆకాశం నుండి వారి ప్రార్థనని వారిని స్వస్థపరుస్తాను అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రార్థనలో ఏముండాలంటే తగ్గింపు ఉండాలి. ప్రార్థనలో ఏముండాలంటే సరి చేసుకునే విధానం ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను నీతిమంతురాలుగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రభా సహాయం చేయనాయన. ప్రభా ఇదిగో నాయన నన్ను నీతిమంతురాలుగా మార్చు నాయన. ప్రభా నన్ను నీతిమంతుడిగా మార్చయ్యా. తండ్రి నీకు వందనాలయ్యా. తండ్రి నీకు వందనాలయ్యా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో నీవు ఎలా ఉన్నావు దేవుడి సన్నిధిలో. ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టాలని. ఇదిగో చెడుతనాన్ని నీవు విడిచిపెడుతున్నావా? దేవుని సన్నిధిలో ఇంకా నీలో ఏదైనా చెడుతనం ఉందా? ఇదిగో నాలో ఏ చెడుతనం లేదో నువ్వు అనుకుంటున్నావేమో. ఒకవేళ నీ ఆలోచనలో ఏదన్నా పాపం ఉంటే అది కూడా తప్పే. దేవుని సన్నిధిలో ప్రభా నా ఆలోచనలో ఉన్న పాపాన్ని తొలగించు నాయన. ప్రభా నా కళ్ళల్లో ఉన్న పాపాన్ని తొలగించయ్యా. ప్రభా నా నోటి మాటల్లో ఉన్న పాపాన్ని తొలగించు నాయన. యేసయ్యా నా నాలుకను పరిశుద్ధపరచు నాయన. యేసయ్యా నా కళ్ళను పరిశుద్ధపరచు నాయన. యేసయ్యా ఇదిగోనైనా నా ప్రాణాత్మ దేహాన్ని పరిశుద్ధపరచు నాయన.
ఇదిగో ఇదిగో నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టే వ్యక్తిగా ఉండాలి. ఇదిగో యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇద్దరు మాట్లాడుకుంటుండగా దేవుడు చెవి ఎగ్గుతాడంట. ఇదిగో నువ్వు ఇంట్లో ఏం మాట్లాడుతున్నావో దేవుడికి తెలియదా? ఇదిగో నువ్వు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో దేవుడికి తెలియదా? ఇదిగో నువ్వు నీతిమంతుడు నీతిమంతురాలు అని అనుకుంటున్నావు, భ్రమపడుతున్నావు, జాగ్రత్త. ఇదిగో పరిసయ్యుడు అలాగే భ్రమపడ్డాడు. ప్రభా ఇదిగో నేను దొంగని కాదు, ఇదిగో నేను వ్యభిచారిని కాదు, ఇదిగో నేను మోసగాడిని కాదు, ఇదిగో నేను అర్హంతకిని కాదు, నేను ఈ శంకరవాలే లేనయ్యా అని భ్రమపడ్డాడు. నీవు కూడా ఒకవేళ అలాగే భ్రమపడుతున్నావేమో. ప్రియమైన తల్లి, ప్రియమైన చెల్లి, ప్రియమైన సహోదరుడా, ప్రభు సన్నిధిలో ప్రభా నన్ను క్షమించయ్యా. నోరు తెరవండి అందరూ. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇద్దరు మాట్లాడుకుంటుండగా దేవుడు చెవి ఎక్కుతాడు. ప్రభా ఇదిగోనైనా నా నాలుకను పరిశుద్ధపరచు నాయన. యేసయ్యా నా కళ్ళుని పరిశుద్ధపరచు నాయన. యేసయ్యా నా ఆలోచనలు పరిశుద్ధపరచు నాయన. అందరూ నోరు తెరుద్దాం, అందరూ నోరు తెరుద్దాం, సరి చేసుకుందాం, అందరూ సరి చేసుకుందాం, నోరు తెరుద్దాం. ప్రభా నా హృదయాంతరంగాన్ని పరిశుద్ధపరచు. అందరూ నోరు తెరుద్దాం. ప్రభా ఇదిగోనైనా నా ప్రాణాత్మ దేహాన్ని పరిశుద్ధపరచు నాయన. యేసయ్యా నా ప్రతి పాపాన్ని క్షమించండి. యేసయ్యా నా ప్రతి పాపాన్ని నుంచి నన్ను విడిపించండి అయ్యా. అందరు నోరు తెరుద్దాం. యేసయ్యా ప్రతి బంధకాల నుంచి నన్ను విడిపించయ్యా. ప్రతి బలహీనతల నుంచి నన్ను విడిపించయ్యా. ప్రతి అయోగ్యత నుంచి నన్ను విడిపించుడయ్యా. ఒకవేళ నీవు నీతిమంతుడు నీతిమంతురాలు అని భ్రమపడుతున్నావేమో, దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యా నేను నీతిమంతురాలు కాదయ్యా, నేను నీతిమంతుని కానయ్యా. ప్రభా యేసయ్యా ఇది కేవలం నీ కృపేనయ్యా. ఇదిగో దానియేలు అన్నాడు, ప్రభా మా స్వనీతిని బట్టి ప్రార్థన చేయట్లేదు, ప్రభా నీ నీతిని ఇదిగో నేను మీ కృపను బట్టి ప్రార్థన చేస్తున్నావు అంటున్నాడు. నీవు ఎలా ఉన్నావు? స్వనీతిని బట్టి ప్రార్థన చేస్తున్నావా? దేవుడి కృపను బట్టి ప్రార్థన చేస్తున్నావా? ఒప్పుకో. దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు తగ్గించుకుని ఒప్పుకుంటే దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు. దేవుడు నిన్ను నీతిమంతుడిగా మారుస్తాడు. ఓ రబాదల రకందల హల్బలందల థ్యాంక్ యూ జీసస్. ప్రభా నీకు వందనాలయ్యా, ప్రభా నీకు స్తోత్రాలయ్యా, ప్రభా నీకు స్తుతులు ప్రభా. ఓ రకాదల రబాదల అందర థ్యాంక్ యూ జీసస్. తండ్రి నీకు వందనాలు ప్రభా, తండ్రి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నేనైతే స్వనీతిని బట్టి వెళ్తున్నానయ్యా, నేనైతే పరిచయంలాగానే ప్రార్థన చేస్తున్నానయ్యా. నేను నీతిమంతురాలుగా ఉన్నాను అని భ్రమపడుతున్నానయ్యా, నేను నీతిమంతుడిగా ఉన్నాను అని భ్రమపడుతున్నానయ్యా. ఇదిగో నేను ఆళ్ళలా లేను, ఏళ్ళలా లేను, ఇదిగో నా పిల్లలు నీతిమంతులని భ్రమపడుతున్నానయ్యా. ఇదిగో నీ పిల్లలు నీతిమంతులని నువ్వు అనుకుంటున్నావు, కానీ వాళ్ళ హృదయంలో ఏముందో నీకు తెలుసా? వాళ్ళ హృదయంలో ఎంత భ్రష్టత్వం ఉందో తెలుసా? దేవుని సన్నిధిలో ప్రభా ఇదిగోనైనా మేము నీతిమంతుని కాదు, కానీ కేవలం నీ కృపను బట్టి నీతిమంతులుగా మారుస్తున్నావు. యేసయ్యా మీ రక్తాన్ని బట్టి నీతిమంతులుగా మారుస్తున్నావు. యేసయ్యా మీ రక్తాన్ని బట్టి మమ్మల్ని నీతిమంతులుగా మార్చావయ్యా. అయ్యా ఇదిగో మీ కృపను బట్టి మమ్మల్ని నీతిమంతులుగా మార్చావయ్యా. ప్రభా నన్ను క్షమించయ్యా, ప్రభా నన్ను క్షమించవా, యేసయ్యా నన్ను క్షమించవా. నోరు తెరవండి అందరూ నోరు తెరవండి, పురుషులందరూ నోరు తెరవండి. యేసయ్యా నన్ను క్షమించవా, యేసయ్యా నన్ను మన్నించవా, యేసయ్యా నా ప్రాణాత్మ దేహాన్ని పరిశుద్ధపరచవా. యేసయ్యా ప్రతి బలహీనతల నుంచి నన్ను విడిపించండి అయ్యా. నోరు తెరుద్దాం అందరూ. యేసయ్యా అందరూ, యేసయ్యా ప్రతి బలహీనతల నుంచి నన్ను విడిపించండి, ప్రతి బంధకాల నుంచి నన్ను విడిపించండి. ఇదిగో నువ్వు ఒకవేళ అనుకుంటున్నావేమో, మారు మనసు పొందానేమో, రక్షణ పొందాను, ఇదిగో వాళ్ళలాగా నేను లేను, నాలాగే నన్ను ఉన్నాను, నేను బాగున్నాను అని భ్రమపడుతున్నావేమో. దేవుని సన్నిధిలో ప్రభా నన్ను క్షమించండి, ప్రభా పరిసయ్యుని మనసు నుంచి నన్ను విడిపించిన. చాలా మంది ఈ దినాల్లో ఎలాగున్నారంటే, ఇదిగో నేను నీతిమంతురాలని భ్రమపడుతున్నారు. ప్రభా నన్ను క్షమించిన ఆయన, స్వనీతి నుంచి నన్ను విడిపించిన ఆయన. ప్రభా నాకు సహాయం చేయను ఆయన, ప్రభా నన్ను దర్శించును ఆయన. అయ్యా నేను పాపినయ్యా, అడగండి. అయ్యా చెడుతనాన్ని విడిచిపెట్టే మనసు నాకు దయచేయను ఆయన. యేసయ్య నోరు తెరుద్దాం. నీ హృదయం బండైపోయింది, నోరు తెరు. దేవుని సన్నిధిలో ఎవరైతే తగ్గించి నోరు తెరుస్తారో వాళ్ళని దేవుడు ఇచ్చేస్తాడు. నోరు తెరవండి. ప్రభా నన్ను క్షమించవా, ప్రభా చెడుతనం నుంచి నన్ను విడిపించవా, యేసయ్యా చెడుతనం నుంచి నన్ను విడిపించాయి. నోరు తెరవండి అయ్యా, నోరు తెరవండి అమ్మా, నోరు తెరవండి. యేసయ్యా ప్రతి చెడుతనం నుంచి నన్ను విడిపించు, ప్రతి బలహీనతల నుంచి నన్ను విడిపించు నాయన, ప్రతి స్వనీతి నుంచి నన్ను విడిపించాయి, ప్రతి బంధకాల నుంచి నన్ను విడిపించు నాయన. యేసయ్యా నా కళ్ళును పరిశుద్ధపరచండి నాయన, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నుని త్రిప్పివేయి నాయన. ప్రభా వ్యర్థమైన దురాలోచన నుంచి నన్ను విడిపించు నాయన, వ్యర్థమైన దురాలోచన నుంచి నన్ను విడిపించాయా. ప్రభా ఇదిగో నేను వ్యర్థమైన పనికి వాళ్ళ మాటల నుంచి నన్ను విడిపించాయా. ఇదిగో యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇద్దరు మాట్లాడుకుంటుండగా దేవుడు చెవి ఎగుతాడంట. ప్రభా వ్యర్థమైన మాటల నుంచి నన్ను విడిపించు నాయన.
ఇదిగో వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడుగా చెప్పే మనసునిచ్చి నన్ను విడిపించు నాయన. నువ్వు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడుగా చెప్తున్నావా? దేవుని క్షమాపణ అడుగు. దేవుని సన్నిధిలో ప్రభా ఆ మనసు నుంచి నన్ను విడిపించయ్యా. అయ్యా నేను నీతి మంత్రాలని భ్రమపడుతున్నానయ్యా. అయ్యా నన్ను విడిపించిన ఆయన ఓడి తెరుద్దాం. అందరూ నేను భ్రమపడుతున్నానయ్యా. ప్రభు రాకడొస్తే ఎత్తపడతావా నీవు? ప్రభు రాకడొస్తే నీవు ఎత్తపడతావా? ఇదిగో దేవుని రాకడ బహు సమీపంగా ఉందని భక్తులు సెలవిస్తున్నారు. ప్రభా నాకు సహాయం చేయనైనా. ప్రభా నా ప్రాణాత్మ దేహాన్ని శుద్ధీకరించండి బాబు. నా ప్రాణాత్మ దేహాన్ని పరిశుద్ధపరచండి అయ్యా. అయ్యా నా ప్రాణాత్మ దేహాన్ని పరిశుద్ధపరచిన ఆయన నోరు తెరుద్దాం అందరూ. ప్రభా నా నోటి మాటల్లో దోషాన్ని క్షమించండి అయ్యా. విస్తారమైన మాటల్లో దోషం ఉండదు మానదని చెప్పాను. ప్రభా నా నోటి మాటల్లో దోషాన్ని క్షమించండి అయ్యా. నా నోటి మాటల్లో జయ జీవితాన్ని దయచేయను ఆయన. ప్రభా నా కళ్ళకి జయ జీవితాన్ని దయచేయను ఆయన. ప్రభా నా ఆలోచనకి జయ జీవితాన్ని దయచేయను ఆయన. అయ్యా టీవీలు సీరియల్లో వ్యర్థమైన సినిమాల నుంచి నన్ను విడిపించాయా. పనికిమాల వాటి నుంచి నన్ను విడిపించిన ఆయన. ఇదిగో దేవుడి కంటే ఎక్కువగా నీవు ఒకవేళ టీవీకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నావేమో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడి కంటే ఎక్కువగా నీవు ఒకవేళ టీవీకి ప్రాధాన్యత ఇస్తే ప్రభా నన్ను విడిపించు ఆయన. ప్రభా నన్ను క్షమించు ఆయన. ప్రభా నన్ను క్షమించు ఆయన. యేసయ్యా నన్ను క్షమించు ఆయన. యేసయ్యా నన్ను క్షమించు ఆయన. తండ్రి నీకు వందనాలయ్యా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. నోరు తెరుద్దాం అందరూ. యేసయ్యా నా ప్రతి పాపాన్ని క్షమించండి. అందరూ అడగండి, నోరు తెరవండి. యేసయ్యా నా ప్రతి పాపాన్ని క్షమించండి. ఈ క్షణం ప్రభు రాకడొస్తే నీ పరిస్థితి ఏమిటి ఆలోచించు. ప్రభా ఎడవబడే గుంపులో నేను ఉండకూడదు. ప్రభా నా ప్రతి పాపాన్ని క్షమించండి. తండ్రి నీ రక్తంతో నన్ను కడగండి అయ్యా. యేసయ్యా మీ రక్తంతో నన్ను కడుగు నాయన. యేసయ్యా మీ రక్తంతో నా నాలుకని కడిగిన ఆయన. ప్రభా మీ రక్తంతో నా కళ్ళుని కడిగిన ఆయన. ప్రభా మీ రక్తంతో నా ఆలోచనలు కడగండి అయ్యా. ప్రభా నా యేసయ్యా మీ రక్తంతో నా ప్రాణాత్మ దేహాన్ని శుద్ధీకరించండి అయ్యా. ఇదిగో యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇద్దరు మాట్లాడుకొనుచుండగా ఆయన చెవి ఎత్తుతాడంట. ప్రభా నన్ను క్షమించండి అయ్యా. నీ యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా నన్ను చేయి అయ్యా. నీ చిత్తానుసారంగా నడిచే వ్యక్తిగా నన్ను చేయండి అయ్యా. తండ్రి నీకు వందనాలయ్యా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో వాళ్ళ వైపు వీళ్ళ వైపు నువ్వు చూడొద్దు. నీ నీతి ఏమిటో దేవుడి దగ్గర నీవు దేవుడిని అడుగు. నీ స్థితి ఎలా ఉందో దేవుడి దగ్గర నువ్వు ఒప్పుకో. ఇతరుల వైపు నువ్వు చూస్తే నువ్వు అనీతి మంత్రులుగా ఉంటావు, అనీతి మంత్రులుగా ఉంటావు. ఇదిగో నువ్వు దేవుని నీతి వైపు చూస్తే గనక నీ స్థితి నీకు అర్థమైంది. భక్తులైన దావీదు అంటున్నాడు, తండ్రి నీ యొక్క ముఖ కాంతిలో నా రహస్య పాపాలు కనబడుతున్నాయి అయ్యా అంటున్నాడు. నీ స్థితి నీకు అర్థం అవుతుందా? నీ స్థితి నీకు అర్థం కాకపోతే దేవుని అడిగి అర్థం చేస్తాడు. ప్రభా నా స్థితి నాకు అర్థం చేయనైనా. తండ్రి నా ప్రాణాత్మ దేహాన్ని పరిశుద్ధపరచునైనా. యేసయ్యా నా నోటిని పరిశుద్ధపరచయ్యా. నా పెదాలను పరిశుద్ధపరచయ్యా. నా కళ్ళను పరిశుద్ధపరచునైనా. నా చేతులను పరిశుద్ధపరచునైనా. అయ్యా నా ప్రాణాత్మ దేహాన్ని పరిశుద్ధపరచు బాబు. ఈ దినాల్లో అనేక మంది యవనస్తులు తమ చేతుల ద్వారా ఇదిగో పాపాన్ని చేసుకుని ఇదిగో దేవునికి విరుద్ధంగా మారుతున్నారు. ప్రభా నా చేతులను పరిశుద్ధపరచునైనా. తండ్రి నా ప్రాణాత్మ దేహాన్ని పరిశుద్ధపరచునైనా. తండ్రి నా ప్రాణాత్మ దేహాన్ని పరిశుద్ధపరచండి బాబు. తండ్రి నీకు వందనాలయ్యా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. తండ్రి నీకు ఇస్తూ నీ సన్నిధిలో సరి చేసుకునే భాగ్యం నాకు ఇచ్చావయ్యా. శుంకరికి ఇచ్చినట్టుగా గొప్ప భాగ్యం నాకు ఇచ్చావయ్యా. తండ్రి నీకు వందనాలయ్యా. ప్రియమైన బిడ్డ, ఇదిగో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుని సన్నిధిలో, అందుకే దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని సరి చేసుకునే కృప నా యేసయ్య నీకు ఇచ్చాడు. తండ్రి నీకు వందనాలయ్యా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా అని ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో విత్తబడ్డ వాక్యాన్ని బట్టి ఇందాక ప్రార్థన చేయండి.